కుక్క నేరేడు అల్ల నేరేడు అని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి మాకు కుక్క నేరేడు చెట్టు కూడా ఉంది ఇంటెనక. ఇవి ఏంటంటే కాయలు చిన్నగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. మా నాయనమ్మ ఉదయాన్నే 5కే లేసి కింద రాలుతాయి, మాకు చాలా రాలుతాయి కాయలు. మంచిగా ఉండే కాయలన్నీ తీసుకొని కడిగేసి ఉప్పు వేసి ఊరబెడుతుంది. మేము నిద్ర లేచే కొద్దికి ఉదయాన్నే ఇస్తా ఉంటది మా నాయనమ్మ. ఇంకా ఈ పూలు కూడా అన్ని కోసేస్తా ఉంది మా చెల్లెలు. ఇది కనకంబరాలు, ఇక్కడ కింద ఉండేవన్నీ ఇట్లుంటాయి. హైబ్రిడ్ కనకంబరాలు, కలర్ కూడా బాగా ఎక్కువ కలర్ ఉంటాయి. కొంచెం మామూలువి కొంచెం లైట్ ఉంటది కదా, ఇది కొంచెం డార్క్ కలర్ ఉంటది. పూలన్నీ కూడా అందరికి ఒక్కొక్కరికి ఒక్కో రకం పూలు అందరికి ఇష్టం ఉంటాయి. నాకైతే మామూలుగా సంపంగి పూలు, ఇది డేరా పూలు ఉంటాయి, బాగా బంతు ముద్దగా ఉంటది. అసలు ఒకటి పెట్టుకుంటే చాలా తల అంత నిండుగా సరిపోతుంది ఆ పూలు. అది మేము అక్కడ వేసాం, వేరే దగ్గర ఉంది ఆ చెట్టు కూడా తర్వాత చూపిస్తాను. అక్కడ సంపంగి చెట్టు కూడా చిన్నది, ఇంకా అది పెద్దది అయితా ఉంది. దాంట్లో కూడా పూలు పూస్తాయి నిదానంగా. మీకైతే ఈ బావి ఖచ్చితంగా చూపించాలి. దీంట్లో మేము చిన్నప్పుడంతా తాడేసి చాలాసార్లు నీళ్ళు తోడాము. అసలు ఇది ఎలా ఉంటుందంటే శివలింగం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఈ బావి వచ్చి మధ్యలో లింగం లాగా, చుట్టూ ఎట్లా మనము అభిషేకం చేస్తే నీళ్ళు ఎలా వెళ్తాయి అట్లా నీళ్ళు వెళ్ళేకి కూడా ఉంటుంది. అది ఇందాక చెట్లు చూసామే అక్కడికి వెళ్తుంది. చుట్టూ ఉండే దాని మీద రోడ్డు వేసారు. మేము చిన్నప్పుడు అంతా ఈ బావిలోనే నీళ్లు తోడుకొని అందరూ తాగేవాళ్ళు, స్నానానికి ఆవులకి అంతా ఇవే వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు కుళాయిలు అలా రావడం వల్ల ఈ బావినే వాడట్లేదు. చూసారు కదా, అంతా డస్ట్ అంతా పడిపోయింది. కానీ నీళ్ళు అయితే చాలా బాగుంటాయి.